అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 60 గంటల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న ప్రధాని మోదీ శ్రీరామునికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. కాశీకి చెందిన పండితులు లక్ష్మీకాంత దీక్షిత్ నేతృత్వంలో 121 మందికి పైగా వేద పండితుల బృందం జనవరి 16 నుంచి 22 వరకు రామాలయంలో పూజలు నిర్వహించనున్నారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందు యాగంతో పాటు 4 వేదాల పఠనం జరగనుంది. శ్రీరామునికి 56 రకాల ప్రసాదాలు సమర్పించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామునికి ఘనమైన హారతినివ్వనున్నారు. జనవరి 17న ఉదయం 8 గంటలకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వివిధ పూజలు తిరిగి ప్రారంభమై రాత్రి 9:30 వరకు కొనసాగనున్నాయి. అంటే జనవరి 16 నుండి 22 వరకు ప్రతిరోజు దాదాపు 10 నుండి 12 గంటల పాటు రామాలయంలో పూజలు జరగనున్నాయి. జనవరి 22న బాల శ్రీరాముడు గర్భగుడిలో కొలువుదీరనున్నాడు. ఈ పూజాధికాల కోసం ఆలయ ప్రాంగణంలో పలు మండపాలు, హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అయోధ్యలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. డిసెంబర్ నెలాఖరులోగా విమానాశ్రయం మొదటి దశ పనులు పూర్తి కానున్నాయి.